తెలిసి నువ్వు నోరు మూసుకుని ఉంటావా చామి? ప్రమాదం, పారిపోండి పారిపోండి. నాకు విషయం తెలుసు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఆ పని చెయ్యలేము. వాళ్ళు వట్టి మూర్ఖులు. వాళ్ళంత వేగంగా వెళ్తే బతకడం చాలా కష్టం. మనకిప్పుడు పని తప్పింది, వాళ్ళే అంతమైపోతారు. ఏ నోబితా, నువ్వు ఎప్పుడు లేస్తావు? అరే అంతరిక్ష నౌకే అది. నోబితా, నువ్వు ఇక్కడ ఎలా నిద్రపోగలుగుతున్నావు? నాకు మళ్ళీ ఆ కళ వచ్చింది. మనం ఇప్పుడు మైదానం దగ్గరికి వెళ్ళాలి. ఆడుకోవాలని ఉందా లేదా? అది సరే చూడు జియాన్, ఆట ఆడలేకపోయినా కనీసం పాట పాడొచ్చుగా. ఇప్పుడు నువ్వు ఒక మంచి పాట పాడితే బాగుంటుంది, ఏమంటావు? భలే గుర్తు చేసావు నోబితా. కాలికి వేసుకునేది చెప్పు, మైదానంలో కదా పాడతావు జియాన్. నోబితా, నువ్వు నన్ను పక్కదో పట్టిస్తున్నావు కదూ. షిజుకా, ఏ షిజుకా, షిజుకా, నోబితా, నన్ను రక్షించు. జియాన్ సోనియాలు మళ్ళీ నీ వెంట పడ్డారా? దయచేసి నేను మీ ఇంట్లో దాక్కుంటాను, ఏమంటావు? సరేలేరా. సమస్య సమస్య, పెద్ద సమస్య వచ్చి పడింది. త్వరగాలే, ఇది నిద్రపోయే సమయం కాదు. ఒక్కసారి కిటికీ గుండా బయటికి చూడు. ఎక్కడున్నా? చెప్పారుగా, ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మన అంతరిక్ష నౌక హఠాత్తుగా ఆగిపోయింది. నేను అందుకే నీకు ముందే చెప్పాను చామి, నువ్వు అనవసరంగా వార్ప్ బటన్ ని నొక్కేశావు. మరి తప్పించుకోవాలన్నావు కదా, అందుకే ఆ బటన్ ని నొక్కాను. ఇప్పుడు ఏం చేద్దాం? అంత వేగంగా తప్పించుకోవడం అంటే అసాధ్యం. నేను ఇప్పుడు సరి చెయ్యాలి. వాళ్ళందరూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు దాన్ని సరి చేయగలవా? ఓరి నాయనో, ఇది ఏంటో అర్థం కావడం లేదే. చాలా వింతగా ఉంది. బహుశా సరకు గిడ్డంగి అనుకుంటాను. ఊపిరాడటం లేదే. ఇంకా దారుణంగా ఉంది. లోపల ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నాకేం అర్థం కావడం లేదు. మనం తిరిగి వెళ్ళగలమంటావా? నోబితా, నేను అంతరిక్ష నౌకని వెంటనే నోబితా, ఏంటి వాగుతున్నావు? నా మాట వింటావా లేదా? ఏ జియాన్, కోప్పడుకో, దయచేసి శాంతించు. నోబితా పెద్ద తప్పు చేశాడు. మన మైదానాన్ని వాళ్ళకి విడిచిపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నోబితా మీద అంత పెద్ద బాధ్యత మోపడం చాలా తప్పు. ఇది మనందరికి సంబంధించిన సమస్య. అది నిజమే, కానీ మనమందరం ఇంకో ప్రదేశాన్ని వెతుకుదాం. ఆలోచించండి. కానీ నాకు ఏ ఉపాయం తట్టడం లేదే. ఉపాయం, డోరేమోన్ ని కనిపెట్టమంటే ఎలా ఉంటుంది? ఇది జరిగింది. డోరేమోన్, దయచేసి సాయం చే. సరే తీసుకో. స్మాల్ లైటా? ఇది చాలా దారుణం. మనకంటూ ఒక మైదానం ఉండాలి. అప్పుడే మనం తెలుసుకున్నప్పుడు వెళ్ళి ఆడుకోగలం. ఇప్పుడు ఎవరు ఉపయోగించుకుంటున్నారు కదా. నేను చెప్పేది కూడా అదే డోరేమోన్. ఇంకెక్కడ దొరకదు. ఇప్పుడేం చెయ్యాలి? నేనేం చెయ్యాలబ్బా? ఉపాయం! డోరేమోన్, నాకు ఎనివేర్ డోర్ ని ఇవ్వు. దాంతో ఏం చేస్తావేంటి? ఎవరు నివసించని ఒక గ్రహాన్ని కనిపెడదాం. ఇలా చూడు, ఎనీవేర్ డోర్ ని 10 కాంతి సంవత్సరాల దూరం వరకు ఉపయోగించగలము. నాకు